విశ్వాసానికి ఆధారమై ఉందో ఆ విషయం పట్ల సాతానుడు ఏం చేస్తున్నాడంటే డీవియేషన్స్ కలగజేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో క్రైస్తవ నిరీక్షణకి లేకపోతే క్రైస్తవ నిరీక్షణ లేకపోతే క్రైస్తవ జీవితంలో కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి. డీవియేషన్స్ అంటే మనల్ని గురి నుంచి కాకుండా పక్కకు తప్పించేటువంటి విషయాలు. ఏదైతే మన టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని మనం చేరుకోకుండా, అక్కడికి మనం వెళ్లకుండా మనల్ని డీవియేట్ చేసేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. చదువుకునే పిల్లలకి గురి ఏముండాలి అని అంటే, నేను చదువుకోవాలి, మంచి మార్కులు సంపాదించుకోవాలి, నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేటువంటిది పిల్లలకు ఉండాలి. కానీ పిల్లలకి రకరకాలైనటువంటి డీవియేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అమ్మే ఊరు పోతుంది, అమ్మెమ్మడి పోదాం, నానే ఊరు పోతున్నాడు, నానెమ్మడి పోదాం, చదువు మానేద్దాం, సరదాగా తిరుగుదాము, సెల్ ఫోన్ చూసుకుంటూ ఆడుకుందాము, టీవీలు చూసుకుంటూ ఇంటి దగ్గర కూర్చుందాము. ఇక యవనస్తులైన పిల్లలైతే ఇంకా రకరకాలైనటువంటి డీవియేషన్స్ ఉన్నాయి. లవ్ అఫైర్స్లో పడటము, జీవితాలు పాడు చేసుకోవటం, ఇలాగున డీవియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి డీవియేషన్స్ అంటే ఏదైతే మన నిరీక్షణ ఉందో ఆ నిరీక్షణకి రాకుండా సాతానుడు కలగజేసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. అదేంటి అని అంటే, రకరకాలైనటువంటి అబద్ధ బోధలు లోకంలోకి వచ్చాయి. లోకంలో ఉన్నది అంత సత్యబోధ అని అనుకుంటే అది అమాయకత్వం. లోకంలో ఎక్కువగా ఏం జరుగుతుంది అని అంటే అబద్ధ బోధలు జరుగుతున్నాయి. అంటే ఏదైతే క్రైస్తవ జీవితమో ఆ క్రైస్తవ జీవితాన్ని గూర్చి తెలియనీయకుండా, ఆ క్రైస్తవ జీవితాన్ని గూర్చి ఫోకస్ కానివ్వకుండా కేవలం ఈ లోక సంబంధమైనటువంటి జీవితానికే ప్రాముఖ్యతనిచ్చేటువంటిది. అంటే ఉదాహరణకి ఇప్పుడు భౌతిక సంబంధమైనటువంటి విషయాలు బోధ జరుగుతున్నాయి. మరొక చోట ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు బోధ జరుగుతున్నాయి. క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధమైన జీవితం. ఆత్మ సంబంధమైన విషయాలే బోధించాలి. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి మొదలుకుంటే యేసు ప్రభు వారి బోధలన్నీ కూడా భౌతిక సంబంధంగా అసలు ఆయన ఎక్కడా కూడా వాగ్దానాలు చేయలేదు. భౌతిక సంబంధమైన విషయాల మీద ఆయన ప్రేరేపణ చేయలేదు. ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలే. ఇక ఆ తర్వాత కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధమైన జీవితం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి అనేటువంటిది మనకి ఇవ్వబడుతుంది. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అంటే అబద్ధ బోధలు, ఇదిగో నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రా, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో, నీకు బాగుంటది, అంటే నీకు అన్నీ కలిసి వస్తాయి, నీకు పంటలు పండుతాయి, నీకు పిల్లలు పుడతారు, నీ పిల్లలు బాగా చదువుకుంటారు, మీరు బంగారం కొనుక్కుంటారు, మీరు కారు కొనుక్కుంటారు. ఆశీర్వాదము అనే మాటని దేనికి హేతువు చేశారు అని అంటే, భౌతికంగా మనం వర్ధిల్లటాన్నే ఆశీర్వాదంగా ఇవాళ బోధలు చూపించేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు ఈ భౌతిక సంబంధమైనవి ఆశీర్వాదం కాదండి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఎక్కడ అనుగ్రహించాడు మనకి? ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1:3 ఉంటుంది చూడండి మీరు కావాలంటే. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఒక్కసారి ఆలోచిద్దామా? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలంటే మనకి తెలుసు. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులందరికీ ఆ పిల్లలను కూర్చున్నటువంటి ఒక రకమైన బెంగ, ప్రార్థన, టెన్షను ఇవన్నీ ఉన్నాయి. మా పిల్లలు మంచిగా పరీక్షలు రాయాలి, మంచి మార్కులు సంపాదించుకోవాలి.
మంచి కాలేజీలో సీటు సంపాదించుకోవాలి. అంటే అవి భౌతిక సంబంధమైనటువంటి విషయాలు. అవి అర్థమవుతాయి. బాగా మంచి మార్క్ వచ్చిందనుకోండి సంతోషపడతారు. ఉద్యోగం వచ్చిందనుకోండి సంతోషపడతారు. ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి సంతోషపడతారు. కారు కొనుక్కున్నాడు అనుకోండి సంతోషపడతారు. అప్పుడు అవి కంటికి కనపడేటువంటివి కాబట్టి అవి భౌతిక సంబంధమైనటువంటి విషయాలుగా మనం గుర్తించాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అన్నాడు కదా. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటి? ఇప్పుడు మనం దేవుని పిల్లలము అనబడుతున్నాము అని అంటే దేన్ని బట్టి దేవుని పిల్లలం అయ్యాం? అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్నాను అని అంటే నీకు అది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. నిత్య జీవము నాకుంటుంది అని మనం చెప్పుకుంటున్నాం అని అంటే అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నేను యేసుక్రీస్తుకి సహోదరుణ్ణి సహోదరిని అని చెప్పుకుంటున్నాను అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అని. మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలేమో మన కంటికి కనపడవు. కాబట్టి వాటిని గూర్చినటువంటి బోధ లేదు, వాటిని గూర్చినటువంటి ప్రస్తావన లేదు. కేవలం భౌతిక సంబంధమైనటువంటి విషయాల మీదనే బోధలు జరుగుతున్నాయి. చూడండి, ఉదాహరణకి క్రైస్తవ జీవితం అంటే ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు అని అంటే పండుగలు చేసుకోవటం అనుకుంటున్నారు. ఇవాళ క్రైస్తవుల్లో కూడా ఎక్కువ మంది క్రైస్తవులు ఎవరు అని అంటే పండగ క్రైస్తవులు. నిజ క్రైస్తవులు చాలా తక్కువ. అంటే ఆదివారం వచ్చింది అని అంటే నేను దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నేను నా కుటుంబము, నేను నా ఇంటి వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, నేను యెహోవాను ఆరాధించాలి అనేటువంటి ఆలోచన విధానం చాలా తక్కువ. క్రైస్తవులు ఒక రకమైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవులు ఎప్పుడు చర్చికి వస్తారు అని అంటే కేవలం పండగలకు మాత్రమే. క్రిస్మస్ వచ్చింది అని అంటే చర్చ్ బిల్డింగులు చాలవు. ఈస్టర్ వచ్చిందంటే, గుడ్ ఫ్రైడే వచ్చింది అని అంటే, ఇలాంటి పండగలు వచ్చినాయి అని అంటే చర్చ్ బిల్డింగులు చాలవు. అదే మిగతా ఆదివారాలు మీరు వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా చాలా చోట్ల సంఘాలు చాలా బలహీనంగా ఉంటాయి. అక్కడ మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఎక్కువ మంది దేని వైపు ఆకర్షించబడుతున్నారంటే పండగల వైపే ఆకర్షించబడుతున్నారు. 2, వాయిద్యాలు. దేవుని ఆరాధనకి ఎందుకు రావట్లేదు అని అంటే అక్కడికి వెళ్ళాలి అని అంటే రకరకాలైనటువంటి అట్రాక్షన్స్ కావాలి. అంటే పాటలు పాడేటప్పుడు పియానోనో, క్యాషియోనో, డోలకో, డ్రమ్మో ఇలాగ మనల్ని ఫిజికల్ థింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ ఫిజికల్ థింగ్స్ పెట్టి బాగా మనల్ని అందులో ఇన్వాల్వ్ చేసేటువంటి రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంటల్స్, దాన్నే వాయిద్యాలు అంటాం. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటివి కేవలం భౌతిక సంబంధమైనవి, అది ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి అది సంబంధం లేదు. తర్వాత 3వది ఏంటి అని అంటే క్రైస్తవ జీవితం అంటే ఏమనుకుంటున్నారు అంటే స్వస్థతలు లేక అద్భుతాలు అనుకుంటున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే దీనికోసమే నమ్ముకుంటున్నారు. క్రీస్తు దగ్గరికి రావాల్సి వస్తే వీటి కొరకే ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనటువంటి విషయాలు అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా అనేక రకాలైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి కోరికలను బట్టి దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు. భౌతికమైనటువంటి కోరికలు, మొక్కుబడులు చేసుకునేటువంటి క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. అంటే దేవా నువ్వు నాకు ఆ సహాయం చేస్తే నేను నీ దగ్గరకు వస్తా అంటే దేవునికే కండిషన్ పెడతారనమాట, నువ్వు నాకు చేస్తే అనేటువంటి. ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనవి. ఇవి క్రైస్తవ జీవితానికి అంటే ప్రారంభంలోనే చెప్పేశాను, ఏదైతే క్రైస్తవ జీవితానికి నిరీక్షణ ఉందో ఆ నిరీక్షణ నుంచి మనల్ని డివియేట్ చేస్తున్నాయి అన్నమాట. మనం ప్రధానంగా కలిగి ఉండవలసింది ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి. ఎప్పుడైతే మనం దేవుని పిల్లలుగా ఉంటామో అప్పుడు దేవుడు మనకి సమస్తం ధారాళంగా దయచేస్తూనే ఉంటాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. రైట్.
ఇప్పుడు అసలు పాఠంలోకి మనం వెళ్తున్నాం. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అనంటే, క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి డీవియేషన్స్ మనకు వస్తున్నాయి. క్రైస్తవ విశ్వాసంలో సంబంధించి, నిరీక్షణకి సంబంధించి అనేక రకాలైనటువంటి అబద్ధ బోధలు జరుగుతున్నాయి. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో, నీ జీవితం బాగుంటది. యేసుక్రీస్తుని నమ్ముకో, నీకు అంతా కలిసి వస్తుంది. ఇలాంటి భౌతికమైనటువంటి విషయాల పట్ల డీవియేషన్ జరుగుతుంది. కానీ క్రైస్తవ నిరీక్షణ అనేటువంటిది 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల మీద ఆధారపడి ఉంది. ఒకటి, క్రీస్తు రెండవ రాకడ. క్రీస్తు రెండవ రాకడ. 2, మృతుల పునరుద్ధానము. మృతుల పునరుద్ధానము. మూడవది ఏంటి అనంటే అంతిమమైనటువంటి తీర్పు, అంటే ఫైనల్ జడ్జిమెంట్. ఇవి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ. యాక్చువల్గా దీని కొరకు క్రైస్తవ జీవితం ఉంది. దీని కొరకు ఎదురు చూస్తుంది. దీని కొరకు వేచి ఉంది. ఈ విషయాల కొరకు ఆశ కలిగి ఉంది, ఆలోచన కలిగి ఉంది, దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉంది. అసలు ఈ విషయాలే ప్రస్తావనకు రాకుండా ఎంతవరకు ఇంకా అనేకమైనటువంటి విషయాల పట్ల సాతానుడు ఏం చేస్తున్నాడు అని అంటే మనల్ని డీవియేట్ చేస్తున్నాడు. చూద్దాం, చూడండి. క్రీస్తు రెండవసారి మరలా వస్తాడు అనేటువంటిది లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి. క్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుంది? ఎందుకు యేసుక్రీస్తు వస్తాడు? ఎందుకు వస్తాడు అని అంటే ఆయన రాకలో ఏం జరుగుతుంది అని అంటే మృతుల పునరుద్ధానం జరుగుతుంది. మృతులు అని అంటే చనిపోయినటువంటి వారు. చనిపోయినటువంటి వారు తిరిగి లేస్తారు. పునరుద్ధానం అంటే తిరిగి లేగవటం. మృతుల పునరుద్ధానంలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అని అంటే యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తాడు. ఈ భూమి మీద మనం బ్రతికినటువంటి జీవితాన్ని బట్టి ఫైనల్ గా మనం తీర్పు తీర్చబడతాము. మన డెస్టినీకి మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఈ 3 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఈ 3 విషయాలు లేనప్పుడు మనుషులు చాలా స్వేచ్ఛగా బ్రతుకుతారు. ఇవాళ క్రైస్తవుల్లో కూడా ఎందుకు భయం అంటే, దేవుడు అంటే భయం ఉండలేదు అంటే ఈ క్రీస్తు రెండవ రాకడ అనేటువంటిది చాలా మందికి తెలియదు. యేసుక్రీస్తు రెండవసారి వస్తాడు అనేటువంటిది తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా ఎవరో ఎక్కడో చాలా తక్కువ మంది బోధకులు యేసుక్రీస్తు వస్తాడు అనేటువంటిది సాధారణంగా చెప్తున్నారు కాబట్టి దాన్ని ఎవరూ నమ్మట్లేదు. నిజంగా క్రీస్తు రెండవ రాకడని నమ్మకపోతే మన జీవితాలు మారవు. ఎందుకు మారతాయో చూడండి. క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లేపబడతారు. తిరిగి లేపబడినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే తీర్పు తీర్చబడుతుంది. తీర్పు తీర్చబడుతుంది. మనందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇవన్నీ ఒకదానితో ఒకటి మనకి కనెక్టివిటీ కలిగి ఉన్నాయి అన్నమాట. యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పులో ఎలాంటి పక్షపాతం ఉండదు అనేటువంటి భయం మనం కలిగి ఉంటే గనక నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం భూమి మీద బ్రతికేదానికి అవకాశం ఉంది. ఈ 3 విషయాల పైన నిరీక్షణ మనకు ఉన్నప్పుడే నిజంగా మనం క్రైస్తవ జీవితంలో ఉన్నట్టు. లేదు అని అంటే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి అన్యజనులు కూడా యేసుక్రీస్తుని దేవుడని నమ్ముతున్నారు. లోకంలో ఉన్నటువంటి అన్యులు కూడా యేసుక్రీస్తుని దేవుడని నమ్ముతున్నారు. లేదు, క్రైస్తవ జీవితాన్ని వాళ్ళు కూడా అంగీకరిస్తారు, కానీ వాళ్ళు అనుసరించరు. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అని అంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే జబ్బులు తగ్గుతాయి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మంచిగా ఉంటుంది అనేటువంటిదే వాళ్ళకి కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ 3 విషయాల మీద నీకు విశ్వాసం లేదు అని అంటే, నమ్మకం లేదు అని అంటే, నిరీక్షణ లేదు అని అంటే ఆ క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. ఏమోనండి ఈ 3 విషయాలు నాకు తెలియదు అని మనం అనుకుంటే ఏమీ ఎరగనటువంటి వాళ్ళం, చిన్న పిల్లల క్రింద లెక్క. 3 విషయాలను కూడా మనం చాలా వివరంగా తెలుసుకోవాలి.
ఆ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దాని కొరకు మనం ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం. దీన్ని వివరంగా అంశాల వారీగా సాధ్యమైనంత వివరంగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కనుక ఇందులో ఈ రోజున మనం నేర్చుకునేటువంటి మొట్టమొదటి పాఠం ఏంటి అనంటే క్రీస్తు రెండవ రాకడ. యేసుక్రీస్తు రాత్రి ఆన్లైన్ బైబిల్ తరగతిలో ఒక చక్కటి బోధ జరిగింది. ఏం బోధ జరిగింది అని అంటే యోహాను రెండవ పత్రికలో ఉన్నటువంటి విషయాలు బోధ జరిగినాయి. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అనే సంగతిని ఒప్పుకోవట్లేదు కొందరు. యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు అని బోధలు జరుగుతున్నాయి. అది దేవుని ఆత్మ కాదు. అది ఎవరు అని అంటే వాళ్ళు క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధులు. అసలు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అనేటువంటి విషయాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. 33.5 ఏళ్ళు ఈ భూమి మీద ఆయన బ్రతికాడు. ఆయన మనుషులందరి కొరకు సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి ఆయన తండ్రి దగ్గరికి ఆరోహణై వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు ఒకసారి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి ఆయన మరలా తిరిగి వస్తాడు అని అనేకమైనటువంటి లేఖనాలు మనకి సాక్ష్యాన్ని ఇస్తున్నాయి. యేసు ప్రభు తిరిగి వస్తాడు అని అనేకమైనటువంటి లేఖనాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేకమైనటువంటి లేఖనాలు మనకి సాక్ష్యాన్ని ఇస్తున్నాయి. యేసుక్రీస్తు రాకడను గూర్చి మనకి తెలియజేసేటువంటి కొన్ని విషయాలను మనం ఇప్పుడు ఈ సమయం ఆలోచన చేస్తాము. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే క్రీస్తు రాకడను గురించి. క్రీస్తు రాకడను గురించి అనేక లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. లేక అనేకమైనటువంటి లేఖనాలు మనల్ని బలపరుస్తున్నాయి క్రీస్తు రాకడను గురించి. ఈ రోజున మనం పాడుకున్నటువంటి పాటల్లో ఎక్కువ కదా పాడిన 3 పాటలు 4 పాటలు కూడా క్రీస్తు రాకడకి సంబంధించినటువంటి పాటలే పాడుకున్నాం. ఆ పాటలన్నీ కూడా యేసుక్రీస్తు రాకడను గూర్చి మనకి తెలియజేసేటువంటి పాటలు అనే సంగతిని మొదట మనం గ్రహించాలి. యేసుక్రీస్తు మరలా వస్తాడు అని అనేకమైనటువంటి లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి. అందులో ముందుగా యోహాను తెలియజేసినటువంటి ఒక సాక్ష్యాన్ని ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను అనబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి ఆయన తాను రాసినటువంటి యోహాను సువార్తలో నమోదు చేయటం జరిగింది. ప్రారంభంలో మనం చదువుకున్నటువంటి వచనం అదే. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనాల వరకు చదువుదాం. ఓకే, 1-3 వచనాల వరకు చదువుదాం.
వివరంగా ఆలోచన చేద్దాం. యోహాను సువార్తను ఎవరు రాశారు? యోహానే రాశాడు. ఆల్రెడీ నేను చెప్పాను, రాత్రి కూడా సహోదరులు జ్ఞాపకం చేశారు కదా. ఈ యోహాను 5 పుస్తకాలు రాశాడు క్రొత్త నిబంధనలో. పౌలు తర్వాత ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరు అని అంటే యోహానే. యోహాను సువార్త ఆయనే రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, తర్వాత ప్రకటన గ్రంథం, మొత్తం 5 పుస్తకాలు రాశాడు. ఆయన యేసుక్రీస్తుతో కూడా ఉన్నాడు, యేసుక్రీస్తుతో కూడా సంచరించాడు, యేసుక్రీస్తు బోధలు విన్నాడు, యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను ఆయన కళ్ళారా చూశాడు. ఆయన ఏమి నమోదు చేశాడు? యేసు ప్రభు చెప్పినటువంటి మాటని నమోదు చేశాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట అదేంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం ఆలోచన చేస్తాం. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఒక మాట ఇక్కడ వాడబడింది ముందుగా. అంటే కొన్ని విషయాలు మనం వింటున్నప్పుడు మనలో కలవరం అనేటువంటిది వస్తుంది. కలవరం ఎందుకు కలుగుతుంది? నమ్మశక్యం కానటువంటి విషయాలు మనలో కలవరాన్ని తీసుకొని వస్తాయి. ఎవరన్నా వచ్చి ఒకేసారి అబ్బాయి నీకు ఓ 10 కోట్లు నీకు లాటరీలో వచ్చింది అనే మాట ఎవరన్నా చెప్తే మీరేమైపోతారు? అసలు ఆ 10 కోట్ల సంగతి ఏమో కానీ బతుకుతామో లేదో కూడా మనకి తెలియదు. విపరీతమైనటువంటి కలవరానికి లోనవుతాం అన్నమాట. ఎంత నెమ్మదిగా చెప్తున్నాడు అని అంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మనకు కూడా మన కుటుంబాల్లో కూడా ఏం చేస్తూ ఉంటాం అనంటే, అది శుభవార్త అయినా సావు వార్త అయినా ఆల్ ఆఫ్ సడన్ గా మనం చెప్పం. కొద్దిగా ప్రిపేర్ చేసుకుంటూ ఫలానా వాళ్ళబ్బా ఆయన పాపం ఆరోగ్యం బాగాలేదంట, ఆసుపత్రికి తీసుకుపోయారంట. ఫస్ట్ స్టెప్ అన్నమాట, హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఇప్పుడు విన్న వ్యక్తికి ఏమనిపిస్తుంది? ఏమైంది, ఎలా ఉన్నాడు అనిపిస్తుంది. అప్పుడు ఆ డాక్టర్ గారు చూశారంట, కానీ కొద్దిగా ఉండాలంట, ట్రీట్మెంట్ చేయాలంట, కానీ కండిషన్ మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉందంట. ఇట్లా నిదానంగా చెప్పుకుంటూ వచ్చి ఇంత చేసినా కూడా ఆయన అయిపోయాడు. కనుక అప్పుడు ఆ ఎదటి వ్యక్తి రిసీవ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగనే మంచి వార్తను కూడా మనం ఆల్ ఆఫ్ సడన్ గా మనం రిసీవ్ చేసుకోలేం కదా. అందుకు ప్రభు ఎలా చెప్తున్నాడంటే, మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును మీరు అసలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు, అలాగే నా యందు కూడా విశ్వాసం ఉంచమని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఇదిగో ఆయన చేయబోయే పనిని నమ్మమని చెప్తున్నాడు అనమాట. యేసు ప్రభు ఇప్పుడు నేను ఒక పని చేయబోతున్నాను, ఆ పనిని మీరు నమ్మండి అని చెప్తున్నాడు. ఏంటి ఆయన చేయబోయే పని అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇంతగా ఆయన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి. మరి అక్కడెక్కడో నివాసాలు ఉంటే ఇక్కడ ఎందుకు అంటారా? చూద్దాం, ఆలోచన చేయండి. మీకు లేని ఎడల మీతో చెప్పుదును అంటే కన్ఫర్మ్ చేస్తున్నాడు. నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి, ముద్ర గుద్దుతున్నాడు అనమాట. లేకపోతే నేను మీకు చెప్తాను, ఉన్నాయి అనేటువంటి కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. మీకు స్థలము సిద్ధపరచ వెడుచున్నాను. అసలు పాయింట్ ఏంటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ఎందుకు వెళ్తున్నాడు ఆయన అంటే, ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ అవర్ డెస్టినీ, మన స్థలాన్ని సిద్ధపరచడం కొరకు ఆయన వెళ్తున్నాడు. ఆయన రాకపోతే, ఆయన సిలువ వేయబడకపోతే, ఆయన సమాధి చేయబడకపోతే, ఆయన తిరిగి లేవకపోతే నీకు ఆ ప్లేస్ లేదు. కాబట్టి నేను వచ్చింది అందుకే. నా తండ్రి ఇంట అనేక స్థలాలు ఉన్నాయి, లేకపోతే నేను మీతో చెప్తాను. మీకు స్థలం సిద్ధపరచ వెళుతూ ఉన్నాను.
నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన. నేను ముందెళ్తే, నేను స్థలాన్ని సిద్ధపరిస్తే అప్పుడు మీరు కూడా వచ్చి అక్కడ ఉండులాగున నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని, నా యొద్ద ఉండుటకు ఇప్పుడు ఏం చేస్తాడట, మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోవు. ఈ సందర్భంలోనే కదా యేసు ప్రభువారు ఈ మాట మాట్లాడాడు. ఏంటి ఆ మాట మాట్లాడాడు చెప్పండి? ఈ తీసుకుపోవటానికి సంబంధించి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. కాబట్టి తండ్రి దగ్గరికి చేరుకునేటువంటి మార్గం ఆయనే. ఆయన ఒక్కడే మార్గం. ఆయన రాకపోతే మనం తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మరలా వచ్చి మరలా వచ్చి, అంటే ఆల్రెడీ ఒకసారి ఆయన వచ్చాడు, ఒకసారి ఆయన వచ్చాడు, మరలా వస్తాడు అనేటువంటిది అక్కడ మనకి స్పష్టమవుతుంది. మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదు. ఆయనే మనల్ని తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి అనంటే తండ్రికి ఉన్నటువంటి స్థలం దగ్గరికి, నివాసానికి తీసుకొని వెళ్తానని యేసు ప్రభు చెప్పినటువంటి మాటని అక్కడ మనం చదువుతాం. తర్వాత ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇందాకనే గుర్తు చేశాను కదా, ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యోహాను రాశాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను ఏం చెప్తున్నాడు? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చును. మేఘముల మీద ఆయన వస్తాడు. మేఘారూఢుడై వచ్చును. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారును ఆయన చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమెన్. యోహాను మళ్ళీ ప్రకటన గ్రంథాన్ని రాసినప్పుడు పద్మాసు ద్వీపం నుంచి ఆత్మ చేత పరవశుడై ఆయన పలికినటువంటి మాట ఏంటి అని అంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మేఘారూఢుడై వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రం కూడా ఆయన్ని చూస్తుంది. ఏ నేత్రాలు చూస్తాయి? ఆఖరికి ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు. శిలువ మీద ఆయన బ్రతికున్నాడో లేదోనని ఆయన డొక్కలో బళ్ళెం పెట్టి పొడిచినటువంటి వాళ్ళు కూడా ఆయన చూస్తారు. ఇంకా భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో వాళ్ళు రొమ్ము కొట్టుకునేటువంటి రోజు ఒకటి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత దూతలు చెప్పినటువంటి మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవదూతలు తెలియచేశారు యేసుక్రీస్తు రాకడను గూర్చి. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము. సరే, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం దగ్గరకు వద్దాం. చూడండి, లూకాసు వార్త ఉంది కానీ అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, శిష్యులు, యేసు ప్రభువారు 40 దినాలు శ్రమపడి శిష్యులు కాకపడుతూ ఉన్నాడు.
దేవుని రాజ్య సంబంధమైనటువంటి విషయాలను వారికి బోధిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఏం చెప్పాడు అని అంటే, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. 8వ వచనం చూడండి. 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యిందరని వారికి చెప్పాను. వస్తాను అక్కడికి వస్తాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఆరోహణుడయ్యాడు. పాపం మనం మర్చిపోయి ఉంటాము, అయినా గుర్తు చేసుకుందాం. ఎప్పుడో చిన్నతనంలో విన్నటువంటి విషయం ఇది. ఆరోహణం అంటే ఏంటి? ఆయన ఆరోహణుడయ్యాడట. ఆరోహణం అంటే ఏంటి? పిల్లలు చదువుకునే పిల్లలకి తెలుసుది. ఆరోహణ క్రమం ఏంటంటే క్రింది నుంచి పైకి, అవరోహణం ఏంటి? పై నుంచి కిందికి. అంటే క్రింద నుంచి ఒక వ్యక్తి పైకి వెళ్తూ ఉన్నాడు అనుకోండి, అది ఆరోహణం. పర్వతారోహణము అంటారు కదా. పర్వతారోహణం అంటే కింద ఉన్నటువంటి పర్వతం బేసు నుంచి ప్రారంభం అవుతాడు, ఎక్కడో శిఖరం మీదకి వెళ్తాడు, అది పర్వతారోహణం. అలాగనే ఆరోహణం అని అంటే పైకి. యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడి ఆయన ఆరోహణై వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆరోహణై వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ చదువుతాను. ఆయన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయిను. ఒక మేఘం వచ్చింది, యేసుక్రీస్తుని ఆయన మేఘం మీద తీసుకొని వెళ్ళిపోయింది. ఒక మేఘం ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ నిలబడినటువంటి శిష్యులు ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. మనం కూడా ఆకాశంలో విమానం వెళ్తుంటే నోరు ఎల్లబెట్టి మరీ చూస్తాం కదా, ఆశ్చర్యంగా చూస్తూ ఉంటామంట. విమానం వెళ్తుంది అని అంటే దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదేమో, కానీ ఒక మనిషి ఆరోహణై పైకి వెళ్ళిపోతున్నాడు అని అంటే అది ఎంత ఆశ్చర్యం. కాబట్టి వీళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఆ వైపే చూస్తూ ఉన్నారు, ఆకాశం వైపు తేరి చూసుచుండిరి. ఏంటి యేసు ప్రభువారు పైకి వెళ్ళిపోతున్నాడు ఏంటి, పైకి వెళ్ళిపోతున్నాడు ఏంటి, పైకి వెళ్ళిపోతున్నాడు ఏంటి? యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి. ఆయన సముద్రం మీద నడిచాడా లేదా, గాలిని గద్దించాడా లేదా, అద్భుతమైన కార్యాలు చేశాడా లేదా, మీలో ఎవరు చూడలేదు, కానీ వాళ్ళు మాత్రం చూశారు. వాళ్ళు చూశారు, ఆయనకు ఆ శక్తి ఉందనే సంగతి వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఏమనుకుంటున్నారు అని అంటే ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోయి ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు. అప్పుడు దేవదూతలు, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు అని రాయబడింది. ఎవరా మనుషులు? మనుషులు అని రాస్తే మీరు దూతలు అంటున్నారేంటి? అక్కడ మనుషులు అని రాయబడింది కదా, దూతలు అంటున్నారేంటి అంటే ఇలాంటి వాదన కూడా వచ్చింది. లిటరల్ గా అక్కడ ఏదైతే రాయబడిందో దాన్నే పట్టుకొని లేఖనాలను అపార్థం చేసుకోవటం ఎక్కువైపోయింది. లిటరల్ గా రాయబడింది కాదు, కాన్సెప్ట్ ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు అంటే దూతలు, ఇద్దరు దూతలు. యేసుప్రభువారు ఆయన ఆరోహణై వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి అది అర్థం కావటం లేదు. అర్థం కావటం కొరకు ఇద్దరు దూతలు వచ్చారు. ఇద్దరు దూతలు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం 11వ వచనాన్ని నోట్ చేసుకుంటున్నాం. 11వ వచనం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనం. దూతలు ఏం చెప్తున్నారు అని అంటే, గలిలయ మనుషులారా, అంటే వాళ్ళు గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఎందుకు అట్లా ఆకాశం వైపు చూస్తా ఉన్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన ఈ యేసే, అంటే భూమి మీద ఉన్నటువంటి యేసు ఎలాగైతే మీ వద్ద నుండి పరము అని అంటే పరలోకానికి, పరము అని అంటే పరలోకానికి, పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఆ రీతిగానే
తిరిగి వస్తాడు అని వాళ్ళిద్దరు కూడా, ఆ ఇద్దరు దూతలు కూడా అక్కడ ఉన్నటువంటి శిష్యులకి వివరించటం అనేటువంటిది జరిగింది. కాబట్టి దూతలు కూడా చెప్పారు, మీ ముందు నుంచి ఆయన ఎలాగైతే వెళ్ళాడో అదే రీతిగా ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు అని దేవదూతలు కూడా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అటు తర్వాత మనం చూసినప్పుడు యాకోబు ఆయన రాసినటువంటి పత్రికలో, యాకోబు పత్రిక రాశాడు కదా, యాకోబు కూడా ఈ విషయాన్ని మనకి తెలియచేస్తాడు. యాకోబు పత్రిక దగ్గరికి వెళ్దాం, చూడండి. యాకోబు పత్రిక, ఫిబ్రవరికి రాసిన పత్రిక వెంటనే ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము జేమ్స్ 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఒక్క నిమిషం. దేని గురించి చెప్తున్నాడు అంటే ప్రభువు రాకడ కొరకు చెప్తున్నాడు. ప్రభువు రాకడ ప్రభు రాకడ వరకు దీన్ని కొద్దిగా మనం అండర్లైన్ చేసుకోవాలి. మనం అనుకున్నది ఏదైనా ఇప్పటికిప్పుడు జరిగిపోతే మనకు పెద్ద తేలిగ్గా ఉంటది, కానీ ఎదురు చూడటం అనేటువంటిది చాలా కష్టం. ఎదురు చూడటంలో చాలా పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి. అంత ఓపికలు మనలో లేవు. అందుకని క్రైస్తవ జీవితం కూడా ఎలాగైపోయింది అని అంటే, అన్యులు ఆరాధన క్రమం లాగానే, అన్యులకు ఉన్నటువంటి భక్తి లాగానే క్రైస్తవ జీవితం కూడా ఊరికే చర్చికి వెళ్ళామా వచ్చామా, ప్రార్థన చేశామా వచ్చామా, మనకున్నది ఏదైనా ఇచ్చామా లేదా అన్న చందంగా అయిపోయింది. కానీ క్రైస్తవ జీవితానికి ఏదైతే అవసరమో ఆ ఓపిక మనకు లేదు. యాకోబు ఏం చెప్తున్నాడు అని అంటే, మీకు ఓపిక కావాలి. దేనికి ఓపిక కావాలి? దేనికి ఓపిక కావాలి అంటే, ప్రభు రాకడ వరకు మీకు ఓపిక కావాలి. ప్రభు వస్తాడు, వెళ్ళినటువంటి ప్రభువు మళ్ళీ వస్తాడు. క్రీస్తు రెండవసారి వస్తాడు. రెండవ రాకడ అనేటువంటిది ఉంది. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. దాన్ని ఎంత చక్కగా వివరించాడంటే, చూడుడి. మనకు తెలుసు, మనకు తెలిసిన విషయాన్ని పోల్చి చెప్తున్నాడు. మనకి తెలిసిన విషయం ఏంటో తెలుసా? అక్కడ వ్యవసాయం మనకు తెలుసు కదా. మనం వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయం మనకు బాగా తెలుసు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. రైతు ఏం చేస్తాడు? తొలకరి వర్షం కోసం చూస్తాడు, కడవరి వర్షం కొరకు కూడా చూస్తాడు. ఎక్కడైనా నిరాశ పడతాడా? ఎక్కడైనా తన ఓపికను పోగొట్టుకుంటాడంటే పోగొట్టుకోడు. నీళ్లు లేకపోతే నీళ్లు ఎలా మళ్లించాలో చూస్తాడు. ఏమంటారు, కలుపులు పెరిగితే ఆ కలుపుల్ని తీసేస్తాడు. దాని కొరకు చేయవలసిందంతా చేస్తాడు. మంచి పంట పండాలని దాని కొరకు ఓపికతో కనిపెట్టుకుంటాడు కదా. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి, ప్రభు రాక సమీపించుచున్నది. ఈ క్రీస్తు రాకడను గురించి ఎప్పటి నుంచి చెప్తున్నారండి? నా చిన్నతనం నుంచి వింటున్నా. నా చిన్నతనం కాదు, నన్ను కన్నా పెద్దవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు అంటే కొన్ని తరాల నుంచి కూడా ఈ విషయాలు బోధించబడుతూ వస్తున్నాయి. ఇప్పుడు మనకెందుకు దీని మీద నిరీక్షణ లేదు అని అంటే, ఇంతకాలం నుంచి చెప్తున్నారు యేసుక్రీస్తు రావటం లేదు కదా, రాకడ ఉందా, ఏదో చెప్తున్నారులే, సేవకులు ఏదో చెప్తున్నారులే. ఒకవేళ ఇదే అబద్ధమైతే మన విశ్వాసానికి ఆధారం ఏముందండి? ఈ లేఖనాలనే అబద్ధంగా ఎంచితే అసలు మన విశ్వాసానికి ఏమన్నా ఆధారం ఉంది? అందుకని అన్నాడు అన్నమాట,
ఈ ఈ ఈ జీవితం మట్టుకే క్రీస్తునందు మనం నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. ఆ మాట్లాడకూడని వాడకూడనేటువంటి పదాన్ని వాడాడు. మనుషులందరికంటే దౌర్భాగ్యులు అయిపోతా ఉంటాం. అంటే అన్యజనులే బెటరు. నిజంగా ఇది దేవుని గ్రంథం అని ఇందులో ఉన్నటువంటి విషయాలు మనమే నమ్మకపోతే నిజంగా మనం దౌర్భాగ్యులు అయిపోతాం. కాబట్టి అలాంటి అవిశ్వాసం కానీ అనుమానం కానీ క్రైస్తవ జీవితంలో మనకు ఉండకూడదు అన్నటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన కూడా తెలియచేశాడు. ఆయన రాసినటువంటి పత్రికల ద్వారా పౌలు ఏం తెలియచేశాడో ఆలోచన చేద్దాము. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు మన పౌరస్థితి పరలోకమందున్నది. ఒక్క నిమిషం ఆగుదాం. ఒక క్రైస్తవుడు ఏ లోకానికి చెందినవాడు? ఒకటి ఈ లోకము, 2 పరలోకం. మనం ఏ లోకానికి చెందిన వాళ్ళము? నిజమేనా? ఈ పాట నిజంగా ఎప్పుడు పాడుతున్నాం చెప్పండి? చచ్చిపోయిన తర్వాత పాడుతున్నాం. చచ్చిపోయిన తర్వాత ఇంకేముంది? అసలు తనకి వినపడిన కూడా వినపడదు. బ్రతికుండగానే మనం పాడుకోవాలి. ఆ మధ్య ఏదో పాడుతుంటే ఇదేంటి ఇప్పుడు పాడుతున్నారేంటి, ఈ పాట ఇప్పుడు పాడుతున్నారేంటి అని కొంతమందిలో డౌట్లు వచ్చినాయి. మొన్న చనుబండలో ఆదివారం ఆరాధనలో మంగళమే యేసునకు అని పాడుతుంటే ఇదేంటి ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుంది అని ఒక ఆలోచన వచ్చింది. మనకు ఒక ముద్ర పడిపోయింది. అట్లా చచ్చినప్పుడే పాడతాం ఈ పాట. పరదేశి నేనిలా మాయలోకమే గదా. అది చచ్చిపోయిన తర్వాత కాదండి, బతికుండగానే మనం పాడుకోవాలి. అది మనకు అర్థం కావాలి. నేను ఈ లోకంలో శాశ్వతంగా ఉండను, నా లోకం ఇది, ఇక్కడ కొంతకాలం ఉంటాను, ఇక్కడికి వెళ్ళాల్సినటువంటి వాడిని. దీన్ని స్వతంత్రించుకోవాలి, దీన్ని సాధించుకోవాలి, దీన్ని పొందుకోవాలి. ఎంతవరకు ఇదే 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 అని ఇక్కడే ఏలాడబడుతున్నాం మనం. అందుకే మనకి ఆ క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి విషయాలు అర్థం కావట్లేదు. అసలు అటువైపు కాన్సన్ట్రేషనే లేదు. ఎంతవరకు భౌతిక సంబంధమైనటువంటి విషయాల కొలకే మనం అంపర్లాడుతున్నాం, దేవులాడుతున్నాం. ఇవి శాశ్వతంగా ఉండేటువంటివి కావు. ఒక మనిషి కోట్ల రూపాయలు సంపాదించాడు. చూస్తున్నాం ఈ రోజున వార్తల్లో. అవినీతి చేసినటువంటి అధికారులు 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు. అసలు ఎట్లా సంపాదిస్తున్నారు వీళ్ళు? ఏమనుకుంటున్నారు? ఒక వ్యక్తి 300 కోట్లు సంపాదించాడు. ఎంత కాలం ఖర్చు పెట్టుకుంటే 300 కోట్లు అతను ఖర్చు చేయగలుగుతాడు? అసలు ఏం చేస్తాడు ఈ 300 కోట్లు? లోకం బాగా భ్రమ పెడుతుంది. బ్రతికినంత కాలం సంపాదించు 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 సంపాదించు, అంతా కూడగట్టిన తర్వాత ఏది కూడా తీసుకుపోయేటువంటిది. ఇది అన్యజనులకు బహుశా తెలియకపోవచ్చు, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి కూడా తెలియకపోతే ఎలాగా? ఈ భూమి మీద మనం ఏది సంపాదించినా కూడా ఏమీ మనం తీసుకెళ్ళలేము, ఏమీ తీసుకెళ్ళలేము. మన క్రియలు తప్ప మన వెంట వచ్చేటువంటిది ఏది లేదు. రైట్. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. కనిపెట్టి కొని ఉన్నాము. కనిపెట్టుకొని ఎక్కడి నుంచి? అక్కడ నుండి. అంటే పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు కొరకు ఆయన రక్షకుని, యేసుక్రీస్తు అనబడినటువంటి రక్షకుని నిమిత్తము మనం కనిపెట్టుకొని ఉన్నాం. కనిపెట్టుకున్న దేనికేనంటే క్రీస్తు మరలా వస్తాడు, నన్ను అక్కడికి తీసుకెళ్తాడు అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ అనేటువంటి విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం.
ఇందాక యోహాను గూర్చి నేను ప్రస్తావన చేసినప్పుడు మొదటి యోహాను పత్రికలో ఇక్కడ యోహానుకు సంబంధించినటువంటి దాంట్లోనే మీరు నోట్ చేసుకోవచ్చు. మొదటి యోహాను పత్రిక, లేకపోతే క్రింద మీరు నోట్ చేసుకున్నా నోట్ చేసుకోండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సారీ, 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయము 2-3 వచనాలు. 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. గమనించారా ప్రియులారా? ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమి అవుదుమో అది ప్రత్యక్షపరచబడలేదు. కానీ అంటే రేపు ఏమవుతామో అది మనకు తెలియదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరు ఆయన ప్రత్యక్షం అవుతాడు? యేసుక్రీస్తు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రునిగా చేసుకో. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు, ఆయన యందు ఈ నిరీక్షణ, ఆ నిరీక్షణ లేకపోతే ఆయన పోలి ఉండవు. క్రీస్తుని మనం పోలి ఉండేదానికి అవకాశం లేదు. అటు తర్వాత పేతురు చెప్పినటువంటి మాటలు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన పత్రిక, పేతురు ఏం చెప్తున్నాడు? పేతురు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. యేసుక్రీస్తు వస్తాడు, నిబ్బరమైన బుద్ధి మీరు కలిగి ఉండండి. మీ మనస్సు అనేటువంటి నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై డౌట్ వద్దు, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అంటే యేసుక్రీస్తు వస్తేనే ఆయన మనకి కృపని తీసుకొని వస్తాడు. ఆ కృప ఏంటి అని అంటే తండ్రి ఉండేటువంటి స్థలంలోనికి మనల్ని తీసుకొని వెళతాడు. కనుక క్రీస్తు రెండవ రాకడ అనేటువంటిది ఉంది. ఆ రెండవ రాకడలో ఈ రోజున మనం ఒకటే ఒక పాయింట్ నేర్చుకున్నాం. రెండవ పాయింట్ నేను మీకు జస్ట్ ఊరికినే ఇంట్రడ్యూస్ చేసి క్లోజ్ చేసేస్తాను. రెండో పాయింట్ ఏంటి అని అంటే క్రీస్తు రెండవసారి ఎలా వస్తాడు? ఇది ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి ట్విస్ట్. ఎలా వస్తాడు అనేటువంటిది నిజంగా మీకు నిరీక్షణ ఉంటే మీకు ఆ యాంగ్జైటీ ఉండాలన్నమాట. ఎలా వస్తాడు, ఆయన చెప్పపోతాడా, నేను వినపోతానా అని అంటే మనకి ఏ ఆశ లేదనమాట. సీరియల్ చూస్తున్నప్పుడు ఇలానే ట్విస్ట్లో పెట్టి ఆపేస్తారనమాట. రేపు వచ్చే వారం ఏం జరుగుతుందో చూడండి సచ్చినట్టు అని. వాటినైతే మనం బాగా చూస్తాం.
ఈ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలండి. అయి కాదు. చెప్తాను నేను. వచ్చే ఆదివారం నాడు చెప్తాను. దీనికి ముందుగానే మీరు కూడా మనసు పెట్టండి. కొద్దిగా ఆలోచన చేయండి. క్రీస్తు రెండోసారి ఎలా వస్తాడు? ఒకసారి ఎలా వచ్చాడు తెలుసుగా? ఒకసారి ఎలా వచ్చాడు? ఆ ఆయన వస్తాడు అని ముందు వాగ్దానం జరిగింది. ఆ వాగ్దానం అనుసరించి 650 సంవత్సరాలకు ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒక కన్యక గర్భాన వచ్చాడు. ఎలా పుట్టాడు? మీలాగనే నాలాగనే రక్త మాంసాలు కలిగినటువంటి శరీరంతో ఆయన శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభువారు రెండోసారి వస్తాడు. ఆయన ఎలా వస్తాడు అనేటువంటిది ఇప్పుడు మన మధ్యన ఉండాల్సినటువంటి ఆలోచన. దేవుని చిత్తమైతే ఇందులో దాదాపు 5 పాయింట్లు ఉన్నాయి. 5 పాయింట్లు 6 పాయింట్లు ఉన్నాయి చెప్పాల్సినవి. అందులో ఒక్కటి మాత్రమే మనం పూర్తి చేసుకున్నాం. దీన్ని కంటిన్యూగా చెప్పాను మీకు. ఒక ఫుల్ నోట్స్ లాగా ఇస్తాను అని. దీన్ని ఇంకా మీరు ఎలాబరేట్ చేసుకొని ఒక ఫెయిర్‌గా చేసుకుంటే మీరు మంచి టీచింగ్ చేయగలిగినటువంటి మెటీరియల్ మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి దీన్ని కొద్దిగా స్టడీ చేయండి. అది మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. అందరికి వందనాలు.